ఈసారి వర్షాలపై ఎల్నినో ప్రభావం ఉంటుంది అనే ప్రచారంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమవుతోంది. రైతుల్ని అలర్ట్ చేస్తోంది. రైతుల కోసం ప్రత్యేక వీడియో రిలీజ్ చేసింది. వర్షాలపై ఎల్నినో ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉండడంతో ఎక్కువ నీటితో పండే పంటల్ని నిలిపేసి తక్కువ నీటితో పండే పంటలు పండించాలి అని రైతులకు విజ్ఞప్తి చేస్తోంది. వరి, మొక్కజొన్న లాంటి పంటలు మానేసి మినుము, జొన్న, పెసర, కంది పంటలతో పాటుగా కూరగాయల సాగుకు కూడా ఎక్కువ అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. ఈ వానాకాలం ఏం పంట వేస్తున్నావే? 3 ఎకరాలు మొక్కజొన్న వేస్తా, 2 ఎకరాలు వరి వేస్తా. ఈసారి ఇట్లా పంటలు వేస్తే తర్వాత నువ్వే పరేషాన్ అవుతావు. నీళ్ళ పరేషాన్ అవడానికి ఏముందో మళ్ళా గదేదో దిక్కుమాలనా ఎల్నినో అంట. ఈసారి వర్షాలు కూడా దాని వల్ల తక్కువ పడతాయంట. చూస్తూనే ఉన్నాం కదా వాతావరణం కూడా ఎట్లున్నదో. అట్లయితే ఈసారి వ్యవసాయం ఎట్లా మరి? అందుకనే మన తెలంగాణ వ్యవసాయ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ వరి, మొక్కజొన్న గీసొంటి కాకుండా తక్కువ నీళ్లతోనే సాగు చేసే పంటలు గవే జొన్నలు, మినుములు, కందులు, చిరుధాన్యాలు వీటితో పాటు కూరగాయలు కూడా పండించుకోమన్నారు అన్న. ఎక్కువ నీళ్ళు అవసరమయ్యే పంటలు వేసి తర్వాత కన్నీళ్లు పెట్టుకునే బదులు తక్కువ నీటితో పండించేవి పెసర్లు, కందులు, మినుములు ఆ పంటలనే వేద్దాం. గది లెక్క. మన తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ చెప్పిందంటే మన మంచి కోసమే. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వ్యవసాయ శాఖ తెలంగాణ.